దీంతో అన్నీ చక్కగా జరిగితే బాగుండు. అమ్మో, పద్మ పెళ్లికి ముందే ఇన్ని దానాలేంటని అత్తయ్య గారిని అడిగేస్తే కనీసం అప్పుడైనా ఈ దానాలు సంతర్పణలో ఆపుతారేమో. అడగాల్సిందే, లాభం లేదు. అయ్యో కర్మ, సూర్య ఉండగా ఎలా? వీడక్కడుండగా ఒక్క మాట కూడా అన్నివ్వడే. నా కొడుకే నాకు అడ్డుపుల్లవుతాడు. ఎలా? ఇప్పుడేం చేయాలి? చెప్తా, ఊరుకుంటానేంటి? నేను ఊహించిందే నిజం. నానమ్మ గురువుగారు చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి కదిలిస్తే ఇంకా ఫీల్ అవుతుంది. బెటర్ లీవ్ హర్ అలోన్. ఏమైంది? ఇంతకు ముందే కదా ఇంట్లో గోదా కళ్యాణం కంప్లీట్ అయింది. కళ్యాణం జరిగిన ఇంట్లో పగల పడుకోకూడదని తెలీదా? నాకది తెలుసు, ఇది తెలుసు అని ఇంట్లో అందరికంటే ముందు దూకేస్తావుగా. ఈ విషయం తెలీదా? నేను అసలు నిద్రపోతున్నాను ఎవరు చెప్పారు నీకు? జస్ట్ అలా పడుకున్నాను అంతే. దాన్ని నిద్రపోవటం అనరా? బయట చలి చలిగా ఉంది. ఐ కాంట్ కంట్రోల్ దిస్ మిస్. కూల్నెస్ బాగా ఎక్కువగా ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయను, చేదు కాఫీ. దిస్ ఇస్ మై వీక్నెస్. నీ వీక్నెస్ ని పోగొట్టడానికి ఓ మంత్రం ఉంది. మంత్రం? వాట్స్ దాట్? జస్ట్ వెయిట్. ఏం చేస్తాడు ఈ చేదు కాఫీ? అసలు ఏంటా మంత్రం?
చేదు కాఫీ. కాఫీ, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. వావ్, సో నైస్. మరి మంత్రం అన్నావు? నీకు నిద్రని దూరం చేసే మంత్రం వెనక తంత్రం ఇదే. కనపడవు కానీ ఆ, కానీ యు ఆర్ టూ ఇంటెలిజెంట్. కాఫీ ఎలా ఉంది? వెరీ వండర్ఫుల్ టేస్ట్. ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. రోజు ఇలా కాఫీ తెచ్చేవాడు దొరికితే వెంటనే పెళ్లి చేసేసుకుంటా. ఏంటి? ఆ, ఏం లేదు. లేదు లేదు, ఏదో అన్నావు. పెళ్ళి అది ఇదని. కొన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే వినాలి, లేదా వదిలేయాలి. నీకో విషయం చెప్పనా? నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. Is it? నీకు ఇలాంటివి కూడా తెలుసా చేదు కాఫీ? ఐ మీన్ ఇలాంటి టేస్ట్ కూడా ఉందా? ఉందో లేదో అనిపించింది, చెప్పాను. చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎనీవే, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. రియలీ? రియలీ? ఈ కోతి వేషాలు తప్ప. చేదు కాఫీ. పర్వాలేదు, చేదు కాఫీకి కాఫీ కలపడం కూడా వచ్చు. నాన్న సూర్య, ఇదిగోరా, ఈ నెక్లెస్ తెగిపోయింది. అలా గోల్డ్ షాప్ దాకా వెళ్ళి దీన్ని కాస్త అదుకేయించి అలాగే మెరుగు పెట్టించి తీసుకురారా. అసలే నాకు ఇదంటే సెంటిమెంటు. తర్వాత వెళ్తానులేమ్మా. తర్వాత కాదు, ఇప్పుడే వెళ్ళి చేయించుకునిరా. అమ్మా, నేను ఇవాళ ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళదలుచుకోలేదు. ఇంట్లోనే ఉండదలుచుకున్నాను. ఏం పాపం? గురువు గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ నానమ్మ డల్గా ఉంది. అందుకని ఈరోజు నానమ్మతోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇలాంటివి మామూలేరా. దీని గురించి ఇంతగా బాధపడ్డం అనవసరం. కావాలంటే అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. అమ్మా, నానమ్మకి ఏదైనా ఒకసారి మనసులో పడితే అదంత ఈజీగా పోదు. నేను ఈ టైంలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు. రేపు చూద్దాంలే. అంతేలే, అమ్మంటే ప్రేముంటేగా, నా మాట అంటే లెక్కుంటేగా. చిన్న విషయానికి ఎందుకమ్మా ఇంత మాటలు? మాట చిన్నదా పెద్దదా అని కాదు. అమ్మ మనసు గాయపరచుడు కొడుకు చేయాల్సిన పని కాదు. గాయపడే అంత ఇప్పుడు ఏమైందమ్మా? కొడుకు మాట వినకపోతే తల్లి బాధపడదా? అమ్మా, నానమ్మ బాధలో ఉందని చెప్తున్నాను కదా. అమ్మ బాధపడితే పర్వాలేదా? అది కాదమ్మా. పోరా, ఇదే పని మీ నానమ్మ చెప్తే ఆగా మేఘాల మీద పరిగెత్తుకుని వెళ్ళి రావా? తల్లిని ఆ పాటి చేయనా? అంతేలే, కని పెంచడానికి మాత్రమే తల్లిని, ఇంకెందుకు పనికిరాను. సర్లే, అలాగే కాని ఇంకెప్పుడైనా నిన్నేమైనా అడిగితే ఒట్టు. అమ్మా, దయచేసి ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎక్కువ చేసుకోవడానికి నాకు విలువ, నా మాటకు గౌరవం ఏడ్చి చేస్తే కదా. ఇప్పుడేంటి, ఆ నగ తీసుకెళ్లి బాగు చేయించుకురావాలి, అంతే కదా? ఇటివ్వు. వద్దులే, అయిష్టంగా వెళ్తే పనులు కావు. ఇటివ్వు, కాకపోతే కాసేపు ఆగెళ్తాను. ఇక వెళ్ళినట్టేలే. ఇప్పుడు టైం 9 కదా అయింది, ఇంకా షాప్ కూడా ఓపెన్ చేయరు. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత నానమ్మతో మాట్లాడుతూ మర్చిపోయాను అంటావు. ఆ నగే లేవు. సరే సరే, ఇప్పుడే వెళ్ళాలి, అంతే కదా? వెళ్తాను, సరేనా? అమ్మయ్యా, వీణ్ణి ఎలాగోలా పంపించాను. ఇక అత్తయ్య గారితో మాట్లాడాలి. అత్తయ్య గారు,
కార్ సర్వీసింగ్కి వెళ్ళింది కదా, ఇప్పుడు అమ్మ షాప్కి వెళ్ళకపోతే తల తినేస్తుంది. సూర్య ఏం ఆలోచిస్తున్నాడు? సూర్య ఏంటి ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదు మనోజ్. ఇదే నేను చాలా ఫీల్ అవుతున్నాను సూర్య. అర్థం కాలేదు. అర్థం కాకపోవడం కాదు సూర్య, ఇంటికి కాబోయే అల్లుండైనా నువ్వు నాతో అంటీ అంటున్నట్టే ఉంటున్నావు. అలా ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. అనుకోవడం కాదు, అది నిజం కూడా. ఎప్పటిదాకానో ఎందుకు, ఇప్పుడు కూడా ఏదో ఆలోచనలోనే ఉన్నావు. ఏంటి అని అడిగితే చెప్పడం లేదు. చెప్తే ఏమవుతుంది సూర్య? దేర్ ఇస్ నథింగ్ టు టెల్. నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. చూస్తే కార్ సర్వీసింగ్కి వెళ్ళింది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అంతేనా? దీనిలో ఆలోచించడానికి ఏముంది? నా వెహికల్లో వెళ్దాం పదా. నో, మీకెందుకు శ్రమ? శ్రమ? ఇందులో శ్రమే ఉంటుంది సూర్య. మీకు ఏవో పనులు ఉంటాయి కదా, మీరు వెళ్ళాలి. నాకేం పనులేం లేవు, సో వెళ్దాం పదా. అది కాదు. ఏది కాదు సూర్య? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితేనే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నో, అలా అనుకోకు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అలవాటు అనేది అత్యవసరమైనప్పుడు మార్చుకుంటూ ఉండాలి. దాంట్లో తప్పేమీ లేదు. పద వెళ్దాం. ఇలా సైలెంట్గా ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు సూర్య. మితంగా మాట్లాడటం మంచిది. నేను అదే ఫాలో అవుతాను. అలాగని పక్కన మనిషి ఉండగా కూడా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. కనపడుతుంది చూడు, ఆ షాప్ దగ్గర ఆపు. కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. ఇదేంటి ఇక్కడ ఆపు అంటున్నాడు? ఈ షాపుకి తీసుకొస్తున్నాడంటే ఎక్కడికని తెలియక అనవసరంగా నేను ఇరుక్కున్నానే. ఇప్పుడు లోపలికి రమ్మంటే ఏం చేయాలి? లోపలికి వెళ్తే సేట్ నన్ను గుర్తుపట్టి ఇతంతో వచ్చారేంటి అని అడుగుతాడు. అప్పుడు సూర్య ముందు బుక్ అయిపోతానా? ఇప్పుడు ఏం చేయాలి? మనోజ్, నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ వెయిట్. ఓకే సూర్య. షాప్లో ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళాడు. ఏంటా పని? ఆ నగ గురించి ఎంక్వైరీ కోసం వెళ్ళాడా? ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోమని ఎంత చెప్తున్నా, ఎంత క్లోజ్ అవుదామని చూస్తున్నా, టాపిక్ మారుస్తున్నాడు తప్ప నా దారికి రావడం లేదా. ఈ సూర్య మామూలుడు కాదు. ఇంతకీ లోపలికి ఏం జరుగుతుంది? सेठ जी आइए सूर्य साहब. अच्छा है. अच्छा है. బాగున్నారా? బాగున్నాను. ఏం పని మీద వచ్చారు? సేట్ జీ, మా అమ్మ నగ తెగిపోయిందంట. దీన్ని కొంచెం రిపేర్ చేసి అలాగే మెరుగు పెట్టేవండి. ఠీక్ హై. కానీ ఇది బిజినెస్ అవర్ కదా. రేపు అతుకు వేసి మెరుగు పట్టించి మీ ఇంటికి పంపిస్తాను. అలాగే. సేట్ జీ, బోలియే. ఓ చిన్న ఇన్ఫర్మేషన్. మొన్న మా నాయనమ్మ ఒక నగ గురించి అడిగారు కదా మిమ్మల్ని. ఆ నగ మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి తీసుకుని వెళ్ళిందా?
జ్ఞాపకం ఉంది, చెప్పండి. అదెవరో అమ్మాయి వచ్చి మీకు ఇచ్చారని, దాని రేట్ ఎంతో చెప్పమని మిమ్మల్ని అడిగిందంట కదా? ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందా? ఆ నగ తీసుకెళ్ళిందా? ఆ నగ తీసుకుపోయారు సార్, కానీ ఆ అమ్మాయి రాలేదు. ఆ చీటీ ఇచ్చి ఎవరో ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు. అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడా? ఆ అమ్మాయి ఎందుకు రాలేదు? ఆ అమ్మాయికి ఏదో పని ఉందంట, అందుకని ఆ అబ్బాయికి స్లిప్ ఇచ్చి పంపించింది. సేట్జీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ సీసీ కెమెరా ఫుటేజ్లో వాళ్ళని నేను ఒకసారి చూడొచ్చా? మీ నగలు రెడీ అయిపోయాయి, ఠీకాయ్? ఎస్. అలాగే, సరే, వెయిట్ చేయండి. ఓకే. హలో, ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సెట్జీ. ఓకే. సూర్యాజీ, ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ కొంచెం పని ఉంది. ఆహా, సిస్టమ్ కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉంది సూర్యాజీ, కుదరదు. ఓకే సెట్జీ, నేను బయలుదేరుతాను. పదండి, నేను కార్ దాకా వస్తాను. మై గాడ్, సూర్య కూడా సీట్తో వస్తున్నాడేంటి? కొంప తీసి సీట్ కూడా నా కార్లో ఎక్కుతాడేమో. ఇప్పుడెలా? దగ్గరికి వచ్చేస్తున్నాడే. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఇప్పుడు వీడు చూస్తే డేంజర్. మనోజ్, ఏం టెన్షన్గా ఉన్నావు? అబే అదేం లేదు సూర్య. షల్ వి గో? యా. అసలు ఏం జరిగి ఉంటుంది? సీట్తో ఏం మాట్లాడుంటాడా? సూర్యని అడిగితే చెప్పడం, అసలు ఏ మాత్రం లీక్ చేయడం లేదు. ఇప్పుడెలా? నన్ను ఏమడుగుతాడో ఏమో. మనోజ్, ఏంటిది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కారు ఆపేసి వాటర్ తాగొచ్చు కదా. దాహం ఆపుకోలేక. నువ్వు దాహం వేసి తాగుతున్నట్లేదు, ఏదో టెన్షన్తో తాగుతున్నట్టుంది.